మోషే ఎవరండి? మోషే ఒక చిన్నవాడు. మోషే ఎవరండి? ఒక వ్యక్తిని చంపితే భయపడి పారిపోయిన వ్యక్తి. పిరికివాడు. అదే మోషేని తీసుకొచ్చి ఫరో ఎదుట నిలబెట్టాడు. ఏ యొక్క దేశంలో అయితే నన్ను చంపుతారన్నాడో అదే దేశానికి తీసుకొచ్చి నిలబెట్టి మాట్లాడిచ్చాడు. ఎవరున్నారు తన పక్షమున? మోషే సారీ తన పక్షాన ఎవరున్నారంటే దేవుడు. అన్ని లక్షల మందిని నడిపించగలిగింది ఎవరండి? దేవుడు తన పక్షం ఉన్నాడు. తను మాట్లాడుతుంటే విన్నారు. ఎవరున్నారు? తను మాట్లాడితే వినగలిగినప్పుడు వినడానికి ఆసక్తిని చూపించింది. దేవుడు తన పక్షం ఉన్నాడు. ఎందుకనంటే అతను గొప్పవాడు కాదు. తన పక్షాన ఉన్నవాడు గొప్పవాడు దేవుడు. కాబట్టి ఈరోజు మనం ఏం తెలుసుకుందామంటే ఆసక్తితో దేవుని సేవకుని చేర్చుకునే విషయంలో, దేవుని చేర్చుకునే విషయంలో మనం ఆసక్తి కలిగి ఉన్నట్లయితే ఏమైతుందో తెలుసా? దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, ఆరోగ్యకరంగా ఉంటాం. కుటుంబాల్లో అభివృద్ధి, సంతోషం, సమాధానం అన్నీ కలిగి ఉంటాయి. కాబట్టి అటు ఈ రోజు నుంచి మనం సత్యాన్ని గ్రహించాం కాబట్టి దేవుని యొక్క సేవకుని మనం ఆహ్వానించదండి, గౌరవించదండి, ప్రేమించదండి.